మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. హోంవర్క్ లేదు, ఒత్తిడి ఉండదట. హోంవర్క్ ఉండదు, ఇప్పటి నుంచి ఒత్తిడి కూడా ఉండదట. చదువుకునే పొరగాలకు అల్కడి పని. హోంవర్క్ ఉండదు, ఇంటికి వచ్చి హోంవర్క్ రాయాలనే బాధ లేదు, ఒత్తిడి అసలుకే ఉండదు. 9వ తరగతి వరకు పరీక్షలు లేనే లేవంట. 6 ఏళ్ళు నిండిన తర్వాతే అడ్మిషన్లు, బోధన నైపుణ్యాలు ఉంటేనే టీచర్ పోస్టు. ఇంకా ఫిన్లాండ్లో తెలంగాణ టీచర్లు గుర్తించిన అంశాలంట. ఫిన్లాండ్ పోయిరంట, మన తెలంగాణ టీచర్లు అంతా కలిసి ఫిన్లాండ్ దేశం పోయిరంట. ఒక చిన్న దేశం ఉంటుంది, ఆ దేశానికి పోయిరంట. పోయి ఆడ మొత్తం పరీక్షించి చూసినాక అనుకుంటారు విద్యా విధానాన్ని మార్చాలనుకుంటారంట. ఇంకా ఇప్పుడు చిన్న మాట, అన్ని అందాల చదువు చెప్తేనే సారు, కష్టపట్టుకొని మరి చదువు చెప్తేనే వచ్చే కాలం లేదు. 8 గంటలు పొరగాడు బయలు ఉంటాడు, 16 గంటలు ఇంటికాడు ఉంటాడు. ఆ 16 గంటలలో ఏం చదువు చదువుతుండి, ఏం కథ గట్టిన పోవాలని అయ్యమ్మ పట్టించుకొని చెప్పంగా రాసేదే మా ఎక్కుంది. వీళ్ళంటే మరి కొత్త టెక్నాలజీ తీసుకొస్తారంట. బయట దేశం పోయిరంట, మరి ఆడేటట్టు వాతావరణం ఎట్టుందో, ఆడ చదువుకునే పిల్లలు ఎట్టురో మనకైతే తెలియదు. కానీ ఇంకా ఆ విధానం తీసుకొస్తే బాగుంటుంది. 9వ తరగతి వరకు పరీక్షలు లేనే లేవంట. చదువుతున్న వస్తున్నా పొరగాలి. మరి ఏమో టెక్నాలజీ పెరిగే కొద్ది మరి చదువుతారేమో. కానీ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు చదువుకోవాలంటే ఎంతో కొంత బడ్జెట్ ఉండాలి కదా. మన తెలంగాణ రాష్ట్రానికి విద్యా సంస్థల పైన పెట్టే బడ్జెట్ ఎంతులా? కేవలం 7% బడ్జెట్ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ భారతదేశం మొత్తంలో తక్కువ బడ్జెట్ ఏ రాష్ట్రానికి ఉందంటే మన తెలంగాణ రాష్ట్రానికే ఉంది చదువు పైన. మరి ఏది మరి కనీస వసతులు ఉన్నాయా చదువుకోవటానికి పొరగాళ్ళకు? మరి అవి కూడా పెంచాలి కదా. కనీసం స్కూళ్ళల్లో బాత్రూమ్ లేని స్కూళ్ళు వందలాది స్కూళ్ళు, వేలాది స్కూళ్ళు ఉన్నాయి. అన్ని అందాల సౌలతులు లేని స్కూళ్ళు బొచ్చడు పోలడు ఉన్నాయి. మరి ఏది మరి తెలంగాణ విద్యకు బడ్జెట్ ఎవరు పెట్టాలి? ఎంత పెట్టాలి? 7% బడ్జెట్ పెడతారు. ఈ బడ్జెట్ పెట్టి చదువుకోరంటే ఎడికెళ్ళి చదువుతారు చెప్పురు పొరగాలంతీగా.